This video is brought to you by AKSIAS. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. మనం అసలు ఈ యాక్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామో ఒకసారి నేను మీకు చెప్తాను. ఈ యొక్క FCRA యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క FCRA యాక్ట్ న్యూస్లో ఎందుకు వచ్చింది, అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి నేను మీకు చెప్తాను స్టూడెంట్స్. ఈ యొక్క FCRA యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క FCRA యాక్ట్ రీసెంట్గా ఒక ఎన్జిఓని ఆ ఎన్జిఓకి ఇవ్వాల్సినటువంటి రెన్యువల్ ఇవ్వలేదన్నమాట. అంటే లైసెన్స్ అనేది రెన్యూ చేయలేదు. సో అసలు ఆ ఎన్జిఓ ఎవరిది మనం ఈరోజు వీడియోలో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈ న్యూస్ గురించి? ఏదో సాధారణమైన ఎన్జిఓ అయితే కనుక మనం డిస్కస్ చేసే వాళ్ళం కాదు కదా. ఆ ఎన్జిఓ ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించింది. మరి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. దాంతోపాటు అసలు FCRA అంటే ఏంటి, ఈ యొక్క FCRA చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసాం, FCRA యొక్క చట్టాన్ని ఏ సంవత్సరంలో అమెండ్మెంట్ చేసాం మనము, ఈ FCRA యొక్క చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకి మరి FCRA అంటే ఏంటి? FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. మరి ఈ యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే ఉందో, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్, మరి యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ ఇయర్లో తీసుకొచ్చాం? సో దీన్ని మనం తీసుకొచ్చినటువంటి పర్పస్ ఏంది, దాంతోపాటు అసలు ఈ యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ దీని యొక్క ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. మరి అసలు FCRA అంటే ఫుల్ ఫామ్ ఏందో చెప్పాను కదా మీకు. FCRA అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఈ యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్? దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏవైతే కనుక మన భారతదేశంలో ఏవైతే కనుక ఎన్జిఓస్ ఉంటాయో, మన భారతదేశంలో ఏవైతే కనుక ఈ యొక్క ఎన్జిఓస్ ఉంటాయో ఆ ఎన్జిఓస్ని కంట్రోల్ చేయడానికి 1976లో ఈ యొక్క FCRAని తీసుకోవడం జరిగింది. ఏ విధంగా కంట్రోల్ చేయడానికి? ఈ యొక్క ఎన్జిఓలకు విదేశాల నుండి నిధులు వస్తాయి కదా, ఫారిన్ నుండి ఫండింగ్ వస్తుంది కదా, ఆ ఫారిన్ ఫండింగ్ మీద ఒక నియంత్రణ వ్యవస్థ, ఒక మానిటరింగ్ సిస్టమ్, అదే ఈ యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఎన్జిఓ అంటే ఏంది? అసలు ఎన్జిఓ అంటే ఒక సామాజిక సంస్థలు, ఏవైతే కనుక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఏవైతే కనుక స్వచ్ఛంద సేవా సంస్థలు అంటాం కదా మనం జనరల్గా. ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలు వీటిని మనం ఏమంటామంటే స్టూడెంట్స్ ఎన్జిఓస్ అంటారు, స్వచ్ఛంద సేవా సంస్థలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలకి కొన్నిసార్లు అబ్రాడ్ నుంచి కూడా ఫండింగ్ అనేది వస్తుంది, మనీ అనేది ఇస్తుంటారు అన్నమాట. మరి వీటికి ఫారిన్ నుంచి వచ్చేటటువంటి మనీ వీళ్ళు ఎలాంటి అవసరాల కోసం వాడుతున్నారు, ఈ మనీని వీళ్ళు సద్వినియోగపరుస్తున్నారా లేదా, అంటే ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నారా లేదా, ఓకే, లేకపోతే ఈ మనీని వీళ్ళు వేరే ఏదైనా సరే మిస్యూజ్ చేస్తున్నారా అనేది మనకి ఒక FCRA ద్వారా తెలుస్తుంది అన్నమాట. FCRA కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి FCRA 1976లో చేశారు కదా, మరి FCRA ద్వారా స్వచ్ఛంద సంస్థల్ని, ఎన్జిఓస్ని మరి కంట్రోల్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏందంటే మనకు అర్థం కావాల్సింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే కేంద్ర హోంశాఖ అనేది ఈ యొక్క FCRA చట్టాన్ని ఈ యొక్క మానిటర్ చేస్తుంటుంది అనమాట. FCRA చట్టం ద్వారా ఎన్జిఓస్ని మానిటరింగ్ చేస్తుంటుంది, నియంత్రణ చేస్తుంటుంది అనమాట. సో ఇప్పటివరకు మీకు ఈ లాస్ట్ 3 minutesలో FCRA అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలిసింది, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, దాని తర్వాత ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? హోమ్ మినిస్ట్రీ. దీన్ని తీసుకొచ్చినటువంటి ఇయర్ ఎప్పుడు? 1976. దీని యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంది, ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ఏవైతే కనుక స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుండి తీసుకున్నటువంటి విరాళాలని నియంత్రించడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎందుకు నియంత్రించాలంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే రీసెంట్గా ఏం జరిగిందంటే స్టూడెంట్స్, రీసెంట్గా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుండి ఈ యొక్క ఫండింగ్ తీసుకొని మన భారతదేశంలో
ప్రొటెస్ట్ చేసినట్టు, ఓకే, అంటే ఆందోళనలు నిర్వహించినట్టు. ఎస్పెషల్లీ ఏదైనా సరే ఒక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఏదైతే కనుక మనకు న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఉంది కదా, కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఓకే, దానికి వ్యతిరేకమైనటువంటి ఆందోళన విషయంలో కూడా ఎన్జిఓల యొక్క రోల్ ఉందని, దాంతోపాటు ఈ యొక్క ఫార్మ్ లాస్, ఈ యొక్క అగ్రికల్చర్ లాస్ ఉంది కదా, వాటి ఈ యొక్క ఆందోళన విషయంలో కూడా వాటి వెనకాల విదేశీ హస్తం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క రిపోర్ట్ అనమాట. దానివల్ల కొన్ని ఎన్జిఓస్కి రెన్యువల్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇక్కడ రెన్యువల్ అన్న వర్డ్ ఎందుకు వచ్చింది? రెన్యువల్ అన్న వర్డ్ ఎందుకు వచ్చిందంటే ప్రతి స్వచ్ఛంద సంస్థ, ప్రతి ఎన్జిఓ కూడా తన యొక్క లైసెన్స్ని ప్రతి 5 years ఒకసారి రెన్యూ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు రెన్యూ చేసుకోవాలి స్టూడెంట్స్? ప్రతి 5 years ఒకసారి రెన్యూ చేసుకోవాలి. ఏ చట్టం ప్రకారము? FCRA చట్టం ప్రకారం. FCRA చట్టం ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాలి. మొన్న అలా కొన్ని సంస్థలకు రెన్యువల్ అనేది ఇవ్వలేదు. కొన్ని చారిటీస్కి, కొన్ని ఎన్జిఓలకి కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ని గ్రాంట్ చేయలేదు. అందులో కేంద్ర ప్రభుత్వం రెన్యూ చేయనటువంటి వన్ ఆఫ్ ద ఎన్జిఓ ఏంటంటే మదర్ తెరిసా ఏదైతే స్థాపించిందో, ఈ యొక్క మదర్ తెరిసా స్థాపించినటువంటి సంస్థ. మరి ఆ యొక్క మదర్ తెరిసా స్థాపించినటువంటి సంస్థ పేరు ఏంటంటే మిషనరీ ఆఫ్ చారిటీ. దాని పేరు స్టూడెంట్స్ మిషనరీ ఆఫ్ చారిటీ. దాని పేరు మిషనరీ ఆఫ్ చారిటీ అంటుందని, ఓకే. మరి ఈ యొక్క మిషనరీ ఆఫ్ చారిటీ అనేది మదర్ తెరిసా ప్రారంభించడం జరిగింది. మరి యొక్క మిషనరీ ఆఫ్ చారిటీ ఎప్పుడు మనం మదర్ తెరిసా ప్రారంభించారు? ఈ యొక్క మిషనరీ ఆఫ్ చారిటీ ఈ యొక్క మిషనరీ ఆఫ్ చారిటీ ఏదైతే ఉందో దీన్ని, సో ఈ యొక్క మిషనరీ ఆఫ్ చారిటీ ఈ యొక్క సంస్థని మదర్ తెరిసా 1950లో స్థాపించారు. 1950, వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్జిఓ ఇన్ ఇండియా. 1950లో స్థాపించడం జరిగింది స్టూడెంట్స్, ఓకే. సో దాంతోపాటు మదర్ తెరిసాకి నోబెల్ ప్రైజ్ 1979 నోబెల్ పీస్ ప్రైజ్లో వచ్చింది. దాని తర్వాత 1997లో మదర్ తెరిసా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మదర్ తెరిసాకు సెయింట్హుడ్ అన్నటువంటి ఈ యొక్క హోదా కూడా ఇవ్వడం జరిగింది. ఇది క్రిస్టియానిటీలో పోప్ నుంచి ఈ యొక్క సెయింట్హుడ్ అనే హోదా లభిస్తుందట. అంటే ఎవరికైతే కనుక దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయో వాళ్ళకు లభించేదే సెయింట్హుడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ యొక్క మిషనరీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసినట్టయితే కనుక ఈ యొక్క FCRA మన ఇండియాలో ఏ ఎన్జిఓ పనిచేయాలన్నా కూడా, ఏ ఎన్జిఓ కూడా తన యొక్క కార్యకలాపాలు నిర్వహించాలన్నా కూడా FCRA యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరం. ఇటీవల కాలంలో FCRA యొక్క రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి అన్నమాట. ఏ రేంజ్లో స్ట్రిక్ట్ అయినాయంటే ఏ ఎన్జిఓ అయినా సరే వాళ్ళు ఫారిన్ నుంచి ఫండింగ్ తీసుకోవాలంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక అప్పుడు యొక్క బ్యాంక్ అనేది సో బ్యాంకు ద్వారా వాళ్ళు ఈజీగా ఈ యొక్క అకౌంట్ చెక్ చేయడం ఉంటుందన్నమాట. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క ఢిల్లీలోని ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ కూడా చేయమన్నారు. ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అంటే రీసెంట్గా వచ్చినటువంటి రెగ్యులేషన్ 2020లో తీసుకొచ్చారన్నమాట. దీన్ని ప్రతి ఎన్జిఓ ఏదైతే కనుక ఫారిన్ నుండి డబ్బులు తీసుకుంటుందో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో, ఎస్బీఐ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అందులో అకౌంట్ ఓపెన్ చేయాలని. దాంతోపాటు ఇంకేం చేశారు రీసెంట్గా, ఎవరైతే కనుక ఎన్ఆర్ఐస్, దాని తర్వాత పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓకే, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్, వీళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే కనుక ఎన్జిఓలకి ఫారిన్ నుండి దాన్ని కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్ లాగానే పరిగణించాలన్నమాట. దాన్ని కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్ లాగానే పరిగణిస్తామని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్. దాంతోపాటు ఇటీవల కాలంలో FCRAకి తీసుకొచ్చినటువంటి ఇంకో చేంజ్ ఏంటంటే ఎన్జిఓ ఎప్పుడైనా సరే ఫారినర్స్ దగ్గర నుంచి ఈ యొక్క ఫండింగ్ తీసుకునేటప్పుడు ఎన్జిఓ అనేది ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, ఒక లెటర్ ఇవ్వాలి గవర్నమెంట్కి. ఏమని ఇవ్వాలంటే మేము ఫారిన్ నుంచి తీసుకున్నటువంటి ఫండ్స్ వల్ల మేము ఎలాంటి కూడా దేశానికి వ్యతిరేకమైనటువంటి ఎలాంటి కార్యకలాపాలు, ఎలాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో మేము ఆ మనీని యూజ్ చేయము. దాంతోపాటు ఆ మనీని ఇంకా ఏ పర్పస్కి కూడా యూజ్ చేయము. ఒకవేళ ఆ మనీని యూజ్ చేసే విషయంలో ఏదైనా సరే ఇండియాకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా, ఇండియా మిత్ర దేశాలు ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా, ఇండియా ఫ్రెండ్లీ కంట్రీస్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ డ్యామేజ్ కాకుండా
రిలేషన్స్ డ్యామేజ్ కాకుండా కూడా మేము ఆ మనీని యూజ్ చేస్తాము. సో మనీని మిస్యూజ్ చేయమని ప్రతి ఎన్జిఓ అండర్టేకింగ్ ఇవ్వాలి. సో నేను ఇప్పటివరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది FCRA అంటే ఏంటి, దాంతోపాటు ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, దాంతోపాటు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, దాంతోపాటు FCRA చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, FCRA చట్టం తీసుకొచ్చిన తర్వాత FCRA నుండి ఎన్జిఓ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ కావాలి. అది రీసెంట్గా మదర్ తెరిసాకు సంబంధించినటువంటి ఈ యొక్క చారిటీ ఏదైతే ఉందో మిషనరీ ఆఫ్ చారిటీస్కి దానికి అప్రూవల్ ఇవ్వలేదు అని నేను మీకు ఇప్పటివరకు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో దాంతోపాటు ఇటీవల కాలంలో ఎన్జిఓస్ విషయాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి, దాంతోపాటు ఈ యొక్క ఎన్జిఓస్ తాము మనీ తీసుకునేటప్పుడు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలని కూడా చెప్పాము. మరి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేశారు. ఆ డేటా ప్రకారం ఏంటంటే 2016 నుండి 2020 మధ్యలో 2016 to 20 అంటే 4 సంవత్సరాల మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ 6,600 ఎన్జిఓలు గుర్తుపెట్టుకోండి, 6,600 ఎన్జిఓల యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. మనకి ఎన్జిఓ అన్న కాన్సెప్ట్ గవర్నెన్స్ అన్న దాంట్లో వస్తుంది. గవర్నెన్స్ యూపీఎస్సీలో కూడా గవర్నెన్స్ ఒక పార్ట్ ఉంది, దాంతోపాటు గ్రూప్ 1లో కూడా గవర్నెన్స్ అనేది ఒక పార్ట్ ఉంది. సో ఇది మనకి గవర్నెన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్, ఎన్జిఓ అయినా సరే FCRA అయినా సరే. ఓకే, దాంతోపాటు నేను మీకు ఏం చెప్పాను, ఎన్జిఓస్ వాళ్ళు మనీ తీసుకునేటప్పుడు వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మనీని యూజ్ చేయమని చెప్పేసి వాళ్ళకు అండర్టేకింగ్ ఇవ్వాలి. అండర్టేకింగ్ దేని ప్రకారము సెక్షన్ 5 ఆఫ్ ద ఎన్జిఓస్ యాక్ట్. ఓకే, దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని చెప్పాను కదా. ఏ నివేదిక ఇచ్చింది, కొన్ని ఎన్జిఓలు ఫారిన్ మనీని యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో కూడా యూజ్ చేస్తున్నారు అని మన గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కొన్ని ఎన్జిఓలు చాలా సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా చేయట్లేదు అని కూడా రిపోర్ట్ ఉందన్నమాట. ఓకే, దాంతోపాటు ఎన్జిఓలకు వచ్చినటువంటి ఈ యొక్క FCRAలో ఉన్నటువంటి కొన్ని చేంజెస్ 2020లో ఏం చేంజెస్ వచ్చాయని నేను మీకు చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ప్రతి ఎన్జిఓ ఫారిన్ నుంచి ఏదైతే మనీ తీసుకుంటుందో వాళ్ళు ఎక్కడ SBI బ్యాంకులో అకౌంట్ మెయింటైన్ చేయాలని మనం డిస్కస్ చేసాం. సో దాంతోపాటు మరి ఇలాంటి చర్యల వల్ల ఎన్జిఓలు ఏం విమర్శిస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని పైన ఇలా మీరు కొన్ని ఎన్జిఓలను టార్గెట్ చేయడం అనేది చాలా ఆర్బిటరీ అంటే ఇది సహాయకమైనటువంటి చర్య కాదు. ఓకే, ఇది కావాలని కొంతమందిని టార్గెట్ చేయడం లాంటిది అని అదొక రకమైనటువంటి విమర్శ. దాంతోపాటు ఇలా FCRA నిబంధనల్ని చాలా కఠినతరం చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా నుండి ఒక ఎన్జిఓకి ఒక 100 కోట్లు వచ్చింది. ఆ ఎన్జిఓ ఇండియాలో ఉన్నటువంటి ఇంకో ఎన్జిఓకి మనీ ఇవ్వడానికి లేదన్నమాట. ఓకే, ఇలా షేరింగ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరగట్లేదు. అది కూడా ఈ యొక్క FCRAలో మారినటువంటి నిబంధనల వల్ల అదొక రకమైనటువంటి ప్రాబ్లం. దాంతోపాటు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఢిల్లీలోనే ఓపెన్ చేయడం అనడం కూడా చాలా ఇన్కన్వీనియంట్తో ఉన్నటువంటి పని. అన్ని ఎన్జిఓలు కూడా వెళ్ళి ఢిల్లీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు కదా, ఫారిన్ నుంచి ఫండ్స్ కావాలంటే. సో ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విమర్శలు అన్నమాట. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏంటంటే మేము ఎన్జిఓలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇది చాలా దేశ ప్రయోజనానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఎన్జిఓల పేరుతో ఏ సంస్థ అయినా, అది విదేశీ ప్రభుత్వమైనా సరే లేదా విదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వేతర సంస్థ అయినా సరే, స్టేట్ కానీ నాన్ స్టేట్ కానీ వీళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ని, వీళ్ళ యొక్క జోక్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. వీళ్ళకి ఇంటర్ఫియరెన్స్ని మేము ఎట్టి పరిస్థితులలో అనుమతించం. అంటే ఎన్జిఓల ద్వారా ఇండైరెక్ట్గా మన భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఎవరు చెప్తున్నారు, భారతదేశం చెప్తుంది. కౌంటర్గా ఈ యొక్క ఎన్జిఓస్ కౌంటర్గా. దాంతోపాటు కొన్నిసార్లు ఈ యొక్క ఫారిన్ ఫండ్స్ అనేది డైవర్షన్ అవుతున్నాయి, వేరే విషయాలు కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన మేము మానిటరింగ్ అంటే నియంత్రణ ఉంచాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము ఈ యొక్క FCRA నిబంధనలో చేంజెస్ తీసుకొచ్చాము. దాంతోపాటు కొన్ని ఎన్జిఓల మీద కఠినతరమైనటువంటి చర్యలు తీసుకున్నాం అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇది రీసెంట్గా మీకు లాస్ట్ 1 వీక్ నుంచి హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎన్జిఓల గురించి, FCRA యొక్క నిబంధనల గురించి మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో. సో వీడియో ఫైనల్గా ఎండ్ చేసే కన్నా ముందు ఒకసారి సమ్మరీ, FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకొచ్చాము, దాంతోపాటు ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు ఈ చట్టం ప్రకారము
ఎన్జిఓ ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ తీసుకోవాలి? 5 yearsకి ఒకసారి. దాని తర్వాత రెగ్యులర్గా రెన్యూ చేసుకోవాలి. దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్ ప్రకారము ప్రతి ఎన్జిఓ ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేయాలి ఎస్బీఐ బ్యాంకులో. దాంతోపాటు ఎన్జిఓ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని? మేము ఫండ్స్ను మిస్యూజ్ చేయము అని సెక్షన్ 5 ప్రకారం అండర్టేకింగ్ ఇవ్వాలి. ఓకే. దాంతోపాటు మనకి ఎన్జిఓల పైన కంట్రోల్ ఎందుకు కూడా డిస్కస్ చేసాం. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఏం చెప్పింది అన్నది మనం డిస్కస్ చేసాం. సో ఎన్జిఓల పైన ఈ కఠిన చర్యలని విమర్శిస్తున్న వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ప్రభుత్వం యొక్క చర్యలను సమర్థిస్తూ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ దాంతోపాటు ఎన్జిఓ ఇది గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీస్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే దీనిపైన సో ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.